నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఏది ఇష్టం అని అంటే పెట్స్ పేరు చెప్పొచ్చు, లేకపోతే బంధువుల పేరు చెప్పొచ్చు, భార్య పేరు చెప్పొచ్చు, పిల్లల పేరు చెప్పొచ్చు. అట్లా ఒక్కొక్కళ్ళు ఆహారం పేరు కూడా చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని చెప్పుకుంటూ వస్తుంది. కాకపోతే మీకు దేని మీద ఇష్టం ఉండాలో తెలుసా? ఫస్ట్ మీ మీద మీకు ఇష్టం ఉండాలి. మనమే ఆరోగ్యంగా లేకపోతే మనం వేరే వాళ్ళ పేరు చెప్పినట్టు చెప్తే కనుక అది శాశ్వతం కాదు. అంటే ఏంటి? మీ మీద మీకు ప్రేమ ఉండాలంటే ఏంటి అని అంటే మీ సెల్ మీద మీకు ప్రేమ ఉండాలి. అంటే సెల్యులార్ లెవెల్స్లో నుంచే మనకి, అంటే సెల్ దగ్గర నుంచే మీ ఆరోగ్యం అనేటటువంటిది మొదలవుతుంది. ఆ సెల్కి ఏం కావాలి అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఆ సెల్కి ఏం కావాలి, మనం దానికి కావాల్సింది ఇస్తున్నామా లేదా అని ఆలోచించటం మానేసాం. ఎంతసేపు మన దైనందిన జీవితంలో మనకేం కావాలి, ఫ్యామిలీకి ఏం కావాలి, ఫ్యూచర్లో మనకేం కావాలి, పిల్లల్ని ఏం చదివించాలి, ఇలాంటి ప్రణాళికలు వేసుకుని ఒక చక్కటి విధానంలో వెళ్తుంది. ఆరోగ్యాన్ని మాత్రం పరిచయం పెట్టి అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళి హాస్పిటల్ పెట్టుకుంటుంది. సో కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్తో ఈ సెల్ హెల్త్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చారు. అసలు సెల్ హెల్త్లో ఉన్నటువంటి మనం ఆ హెల్త్ని ఎందుకు, ఆ సెల్ యొక్క హెల్త్ని ఎందుకు కాపాడుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సెల్కి ఏం కావాలి అని కనుక మనం చూస్తే సెల్కి కావాల్సినవి ఓన్లీ మూడే: ఆక్సిజన్, ఫుడ్ కావాలి, అట్లాగే వాటర్ కావాలి. మరి ఈ మూడు తగిన పాళ్ళల్లో ఇస్తున్నామా లేదా అనేటటువంటిది మనం ఆలోచించుకోవాలి. మన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తికి మనం కమిట్ అయినటువంటి శాలరీ ఇవ్వకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఏమంటాడో ఒకసారి ఆలోచించండి. మన డ్రైవర్ కావనివ్వండి, మన దగ్గర పనిచేసే వ్యక్తి కావనివ్వండి, వాడికి 10,000 రూపాయలు శాలరీ ఇస్తాము అని అన్న తర్వాత నెలాఖరులో కనుక మీరు ఒక 8,000 ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో పరిస్థితి. చేస్తాడా? కంటిన్యూ చేస్తాడా? మన దగ్గర చేయకపోగా మనల్ని బ్లేమ్ చేస్తాడు. మా కమిట్మెంట్ ఇచ్చింది ఒకటి, అలాగే మాకు చేసింది ఒకటి. అలాగే మీ సెల్ని ఎందుకు అలా అనుకుంటలేదు? మీ సెల్కి కావాల్సినటువంటిది ఏంటి అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే కనుక మనం 100% ఇస్తున్నామా లేదా అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. అంటే సెల్కి వాయిస్ లేదు కాబట్టి మనం బతికిపోయాం. అంటే ఒక అవయవానికి గనక నిజంగా గనక వాయిస్ ఉంటే గనక రోజుకు 100 సార్లు పెడుతుంది. ఎందుకని అంటున్నాను? ఇప్పుడు ఒక హార్ట్ ఫంక్షన్ పర్ఫెక్ట్గా జరగాలి అని అనుకున్నప్పుడు దానికి కావలసినటువంటిది వైటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ఎంజైమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సమపాళల్లో కావాలి. అప్పుడు మాత్రమే మీ గుండె ఆరోగ్యంగా పనిచేస్తుందని అనుకుందాం. ఒకవేళ ఆ రోజుకి లేదా ఒక పర్టికులర్ రోజుకి మీరు గుండె పనితీరుకు కావలసినటువంటి పోషకాలు ఇవ్వలేదు అని అనుకుందాం. ఒకవేళ గుండెకి కనుక వాయిస్ ఉంటే ఇంకా అది ఏ విధంగా తిడుతుంది అనేటువంటిది ఊహకు కూడా అందదు. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా అలా గనక వాయిస్ ఉంటే రోజు 24 గంటల్లో అవి తిడతాకే సరిపోతాం. ఎందుకనంటే ఆ లెవెల్లో మనం వాటిని పట్టించుకోవటం లేదు. ఆ లెవెల్లో వాటికి కావలసినవి మనం 100% అందించట్లేదు. దాని మీద అవగాహన గనక పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండగలరు. అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళటం కాదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ సెల్ హెల్త్ని చూసుకోవటం అనేటువంటిది మీ ప్రథమ బాధ్యత. మీ కుటుంబం మీకు ఎంత ముఖ్యమో మీ సెల్ కూడా మీకు అంతే ముఖ్యం. కాబట్టి ఆ సెల్ హెల్త్ అనేటువంటిది బాధ్యతగా తీసుకోండి. సెల్కి ఏం కావాలి అనేటువంటిది అర్థం చేసుకోండి. నేను డాక్టర్స్ని తప్పుపట్టను. కాకపోతే ఒక విషయం చెప్తాను. వాళ్ళు చదివేటటువంటి 5 సంవత్సరాల ఎంబీబీఎస్ కాలంలో ఎండి అవనివ్వండి, లేకపోతే నార్మల్ సర్జన్ అవనివ్వండి, జనరల్ ఫిజిషియన్ అవనివ్వండి, వాళ్ళు చదివే పర్సంటేజ్ ఎంతో తెలుసా మీకు? 6% మాత్రమే న్యూట్రిషన్ మీద ఉంటుంది వాళ్ళ సబ్జెక్టు. అంటే 94% వాళ్ళు ఏదైతే డిసీజ్ బేస్డ్గా వాళ్ళు చదువుతారు, వాళ్ళ స్పెషలైజేషన్ మీద చదువుతారు. కాకపోతే అది 100% ఇంపార్టెంట్. మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు హార్ట్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు 94% హార్ట్ మీద అవగాహన ఉంటేనే మనం ఆయన మంచి డాక్టర్ కింద పరిగణిస్తాం. అలాంటప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం తినాలంటే ఏం అడుగుతామండి? ఆయనకు తెలిసిందే 6%. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే మీ సెల్ మీద మీకు స్వార్థం ఉండాలి. అట్లాగే సెల్ హెల్త్ని కాపాడుకోవాలి. కాబట్టి మా సెల్ హెల్త్ని సంప్రదించండి, ఆరోగ్యంగా ఉండండి. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్.